హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో పీరియడ్స్ అప్పుడు ఇటు వంట, నెక్స్ట్ క్యారేజు, ఇంటి క్లీనింగు అన్నీ ఉంటాయి కదా. ఆ హడావిడి అయితే కొంతవరకు షూట్ చేశాను. ఆ వీడియోని అయితే మీతో షేర్ చేసేస్తున్నాను, చూసేసేయండి. ఆ రోజైతే ఇంకా మార్నింగ్ లేచి లేవగానే వంకాయ, టమోటా, పప్పు అయితే ప్రిపేర్ చేసున్నాను. ఇంకా ఇంతలోపు అయితే అతను ఏమన్నారంటే, నాకు అది వద్దు, తినను అనేసంటే అప్పటికప్పుడైతే ఈ కర్రీ ప్రిపేర్ చేశాననమాట. ఇది నెత్తళ్ళు, గోంగూర వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటనేది చూసేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఉంటాయి కదా, పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత టమోటా పీసెస్ ఉంటాయి కదా, టమాటాలు ఒక మీడియం సైజు 2 యాడ్ చేసుకోండి. ముక్కలుగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటా అనేది బాగా మగ్గిపోతుంది. టమోటా మగ్గిపోయిన తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు ఉంటాయి కదా, నత్తళ్ళు, ఎండు చేపలు అంటారు, వాటినైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. అయితే ఆనియన్స్ కొద్దిగా మాడిపోయినట్లుగా అయిపోయింది కదా, బాగా టైర్డ్ అయిపోయాను. నెక్స్ట్ ఫుల్ బిజీగా ఉన్నానండి. అప్పటికప్పుడుగా ఫాస్ట్గా ప్రిపేర్ చేద్దాం అనేసి చేసేసరికి అలా అయిందనమాట. ఏమనుకోవద్దు. నెక్స్ట్ అయితే పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలి. ఎండు చేపలు లైట్గా వేయించుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత వాటరు మరీ ఎక్కువ కాకుండా, మరీ ఎక్కువ కాకుండా ఇలా మీడియంగా వేసుకోండి. లైట్‌గా మనం వేసిన చేపలు లైట్‌గా ములిగేంత వరకు వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసి అది ఒక పక్కన అలా విడిచిపెట్టేసేయండి. ఇప్పుడు వేరుగా గ్యాస్ ఆన్ చేసి మళ్ళీ వేరుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులో వెల్లుల్లి రబ్బలు 2, అల్లం ముక్క చిన్నది, 3 గాని 4 గాని పచ్చిమిర్చి వేసేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరనైతే యాడ్ చేసుకోండి. గోంగూరని యాడ్ చేసుకున్న తర్వాత గోంగూర కూడా బాగా వేయించుకోవాలి. టైం ఉంటే ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. నాకేంటంటే అప్పటికే క్యారేజ్ టైం అయిపోతుంది అనేసి అయితే ఫాస్ట్‌గా అయితే వేయించేసాను. వేయించుకున్నాను. కాకపోతే ఇంకా బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది ఇంకా బావుంటుందనమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇది బాగా చల్లారాక మిక్సీ జార్‌లో వేసి ఇలా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని చూసారు కదా, ఇంత ఫైన్‌గా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత మనం ముందుగా పోపెట్టుకున్నాం కదా, ఆ ఎండు చేపలు అవి కర్రీనైతే అందులో ఆ కర్రీలో ఇలా కొద్దిగా వాటర్ కంటెంట్ ఉండేటప్పుడే మనం గోంగూర పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. గోంగూర పేస్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు టేస్ట్ చూడండి. ఉప్పు చాలదు అనుకుంటే ఉప్పు కొంచెం వేసుకొని ఒక 5 మినిట్స్ కానీ, 10 మినిట్స్ కానీ, అంటే మనం వేసుకున్న తర్వాత గోంగూరలో కూడా కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా, పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలనమాట. వేయించుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు, నెక్స్ట్ అందులో ఉన్న వాటర్ కంటెంట్ అనేది ఇంకేంత వరకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్‌లో అలా కుక్ చేస్తూ ఉండండి. ఆయిల్ పైకి తేలాక అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ గోంగూర ఎండు చేపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. కొన్ని వీడియోస్ సరిగ్గా షూట్ చేయలేదండి. ఎందుకంటే ఆ పీరియడ్స్ క్లీనింగ్ అనేది ఉంది నాకు. అందుకని ఫాస్ట్‌గా చూపించేసాను. ఏమనుకోవద్దు. అయితే ఇంకా మా హస్బెండ్‌కి క్యారేజ్ అవన్నీ పెట్టేసి బన్నీ, మా హస్బెండు ఎవరు పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు స్కూల్‌కైతే. వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఇంటినైతే క్లీన్ చేద్దాం అనేసి అయితే ఇంటినైతే క్లీన్ చేస్తున్నాను. ఇల్లు మొత్తం కూడా ముందు బాగా ఊడ్చేసుకున్నానండి. ఊడ్చుకున్న పండక్కి డీప్ క్లీన్ చేశాననమాట ఇల్లంతా కూడా. మళ్ళీ ఇదే చేయడం, దానివల్లో ఏంటోనండి బాగా డస్ట్ ఇంకా ఆహ్, డైనింగ్ టేబుల్ ఉంది కదా, డైనింగ్ టేబుల్ అటువైపు అయితే ఇంకా డస్టు. చూసారు కదా ఎంత డస్ట్ ఉందో. ఇంకా వాటర్‌తో ఇంకా ఒత్తేద్దాము, ఇంకా టైర్డ్‌గా ఉంది అనుకున్నాను. ఆ రోజే బెడ్‌షీట్లు క్లీనింగు, నెక్స్ట్ అన్నీ చూసారు కదా, సామాన్లన్నీ కూడా బయట పెట్టేశాను. డైనింగ్ టేబుల్ కుర్చీలన్నీ కూడా. ఇంకా బెడ్స్ అవన్నీ కూడా ఆ రోజు ఎండబెట్టేస్తానండి. అన్నీ కూడా కొన్ని వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా క్లీన్ చేసిన వీడియోని మాత్రమే షూట్ చేశాననమాట. ఆ రోజు చెప్తున్నాను కదండీ, క్యారేజ్
క్యారేజ్ ఇవన్నిటి వల్ల నాకు అవ్వలేదు. అయితే ముందు ఈ కుర్చీలన్నీ తీసుకుంటే మనకు కొంచెం ఫ్రీ అవుతుంది కదా! అందుకనేసి అయితే కుర్చీలన్నీ బయట తీసి పెట్టేసి నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు అనేసి అయితే క్లీన్ చేసేస్తున్నాను. మామూలుగా డిటర్జెంట్ వేసేసి వాటర్‌లో కొద్దిగా పసుపు అవన్నీ వేసేసి అయితే క్లీన్ చేస్తానండి. పీరియడ్స్ అంటే ఏంటో మరి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి నేను. క్లీన్ చేసుకోపోతే ఏదో క్లీన్ చేయలేదు అన్నట్లు ఉంటుంది. ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది గదా! నాకు ఇలా అనమాట. డోర్ కర్టన్స్, బెడ్ షీట్లు, ఇల్లు ఇలా వాటర్‌తో క్లీన్ చేస్తేనే క్లీన్ చేసినట్లు ఉంటుందనమాట. ఆ రోజైతే ఫుల్ బిజీ. ఇంకా మార్నింగ్ ఇంకా రుబ్బనేది నానుకున్నాననమాట. సారీ, పప్పు అనేది నానిపాను. ఇంక ఈ పనులన్నీ అయిపోయి క్లీనింగు, బట్టలు అన్నీ కూడా వేసుకున్నాననమాట వాషింగ్ మిషన్‌లో. కొన్ని చేత్తోనైతే తడిపేసాను. ఇవన్నీ అయ్యేసరికి పప్పు అనేది నానిపోయింది. పప్పు క్లీన్ చేసేసి అయితే ఇక్కడ గ్రైండర్‌లో అయితే వేసుకుంటున్నాను. అయితే పప్పు లేదు అన్నాను కదా! ఒక ఆంటీ అయితే ఇచ్చారనమాట. ఆ పప్పు అయితే నానిపోయానండి. నానిపోయేసరికి ఇంకా చూసారు కదా! గ్రైండర్ అంతా ఫిల్ అయిపోయింది. ఇందులో ఉంది సగం ఇడ్లీలకి అన్నట్లుగా ఇడ్లీలకైతే సగం రుబ్బైతే తీసుకున్నాను. రుబ్బు తీసుకొని మిగతాదైతే ఇంకా మెత్తగా గ్రైండర్ అవ్వాలని అట్ల కోసం అయితే సగం రుబ్బు అనేది ఉంచేసాను. చూసారు కదా! ఇంకా సగం రుబ్బు పైన రుబ్బు అంతా తీసేస్తున్నాను. ఆహ్, సారీ అండి. ఇడ్లీ ఏసుకుందామని. సగం రుబ్బయితే అట్ల కోసమయితే అలానే విడిచిపెట్టేసాను. ఇంకా రుబ్బంతా కూడా ఈ గిన్నెలోకైతే తీసుకుంటున్నాను. ఇంకా రుబ్బు తీసుకొని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఈ రుబ్బు వేసేసరికి 3 అలా అయిందనమాట. ఇంకా 3 అలా అయిన తర్వాత ఇంకా ఆ రోజే తనీష్ వస్తాడు అనేసంటే ఇతను తనీష్‌ని తీసుకొస్తాను స్కూల్ అయిపోయాక అన్నారు. తనీష్‌కి ఇడ్లీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా తనీష్ కోసం ఇడ్లీ ప్రిపేర్ చేద్దాము అనేసైతే సగం ఇడ్లీ రుబ్బులాగా, సగం అట్ల రుబ్బులాగా దేనికి అదైతే డివైడ్ చేసుకున్నాను. అయితే గచ్చులు అవి క్లీన్ చేశానన్నాను కదా! అవి క్లీన్ చేసేటప్పుడు నైటీ అంతా ఫుల్‌గా తడిచిపోయిందండి బాగా. ఇంకా తడిచిపోయింది కదా! ఇవన్నీ క్లీన్ చేశానని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఈ రుబ్బు అయ్యేలోపు అయితే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇంకా రుబ్బు కూడా అప్పటికి అయిపోతే ఇంకా రుబ్బు అయితే ఇక్కడైతే తీసుకుంటున్నాను అనమాట. వేరు వేరుగా ఒక దాంట్లో అట్ల రుబ్బు, ఒక దాంట్లో ఆహ్, ఇడ్లీ రుబ్బునైతే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా రుబ్బు క్లీన్ చేసినవి ఉంటాయి కదా! అవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని అన్నీ చేసుకున్న తర్వాత కొంత రుబ్బు అయితే వదిలేసాను. మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెడితే కూలింగ్ తగ్గాలి అని ఉంటుంది కదా! అందుకనేసి అయితే కొంత రుబ్బు బయట ఉంచేసి ఇడ్లీ అయితే పెట్టేసాను నైట్‌కి. అయితే ఆ రోజు లేచేసరికి 5:30 అయింది. 5:30 నుంచి నైట్ అరౌండ్ 7:30 వరకు ఒకటే పనండి. ఇంటి క్లీనింగు, బెడ్‌షీట్ల క్లీనింగు ఇవంతా క్లీనింగులతోనే సరిపోయింది. పీరియడ్స్ అయితే రెస్ట్ తీసుకోవాలంటారు గానీ పీరియడ్స్ తర్వాత క్లీనింగ్‌తోనే అసలు సరిపోతుంది. దానికి తోడు ఇంట్లో పని అనమాట. ఇంట్లో పని, క్యారేజ్‌లని, పిల్లల పనని, గిన్నెలు క్లీనింగ్ అని అలా ఉంటూనే ఉంటుంది. అసలు జీతం లేని ఉద్యోగిగా పని చేయాలేమో ఉమెన్ అంటే హౌస్ వైఫ్ అంటేనే ఇంకా ఎంత పని ఉంటుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అయితే ఇంకా నైట్ ఇడ్లీలు అవి పెట్టుకున్న తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను.